ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఇది, దీని మీద బ్యాక్ పార్ట్ వేయాలి. లైనింగ్ విడిగా, ఇది విడిగా, మెయిన్ ఫ్యాబ్రిక్ విడిగా కట్ చేసుకోవాలి. ఇది ఇలా అరేంజ్ చేసుకోవాలి. ఇది రైట్ సైడ్, దీనికి ఇది రైట్ సైడ్. రైట్ సైడ్స్ రెండు ఒకవైపు ఇలా వచ్చేలా పెట్టుకోవాలి. ఇది కూడా, ఇది రైట్ సైడ్, ఇది రైట్ సైడ్. జాగ్రత్తగా చూసుకొని పెట్టుకోవాలి. రైట్ సైడ్స్ రెండు ఒకవైపు ఒకదానికొకటి అంటుకుని ఉండాలి. ఇలాగా ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి స్టిచ్ చేసుకోవాలి. నీట్గా మనం పాదం ఖర్చు పెట్టుకొని, మనం ఎంత ఖర్చు పెట్టుకున్నామో అంత ఖర్చు పెట్టుకొని ఇది ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇంకో స్టిచ్ కూడా వేసేసుకుంటే గట్టిగా ఉంటుంది. ఇది అయిపోయింది కదా. ఇప్పుడు ఇటు సైడ్ది వేసుకోవాలి. దీనిలా తిప్పేసి రెండో వైపు కూడా వేసుకోవాలి. ఇది ఇలా ఉంది కదా. ఇది ఫ్రంట్ పార్ట్, ఇది బ్యాక్ పార్ట్. ఇప్పుడు ఇవి ఒకవైపుకి పెట్టేసుకోవాలి. బ్యాక్ సైడ్కి ఎప్పుడైనా సరే ఈ స్టిచ్చెస్ బ్యాక్ వైపుకి పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మన హ్యాండ్స్ ఉన్నాయి కదా, స్ట్రైట్గా ఉన్న పార్ట్ షోల్డర్ వైపు పెట్టుకోవాలి. ఇది ఇలా వస్తుందన్నమాట. తర్వాత దీన్ని సెంటర్కి పెట్టేసుకొని ఇక్కడి నుంచి షోల్డర్ దగ్గర ఈ పార్ట్ వరకు మనం ఫ్రీ పెట్టుకోవాలి. చిన్నది మనకి ఎంత సరిపోతుందో అంత మనం ఎక్స్ట్రా కట్ చేసుకున్నాం కదా. ఇక్కడ నుంచి చివరి నుంచి ఇలాగా ఈ చివరి నుంచి మెజర్ చేసుకుంటూ ఇక్కడి నుంచి ఇది ఇలా కుట్టేసుకోవాలి. ఇక్కడ ఫ్రీస్ పెట్టుకోవాలి. కొంచెం ఇక్కడ ఒక 2 ఇంచెస్ వరకు, ఇక్కడ ఒక 2 ఇంచెస్ వరకు పెట్టుకుంటే ఇది సరిపోతుంది. నేను డైరెక్ట్గా పెట్టేస్తాను. మీకు కావాలంటే ముందు మెజర్ చేసుకొని అక్కడ మార్క్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఈ సెంటర్ పార్ట్ ఉంది కదా, ఇక్కడ మనం చిన్న ఘాట్ పెట్టుకున్నాం కదా, నాచ్ పెట్టాం కదా, దాన్ని ఇక్కడ ఇలా పెట్టేద్దాం. ఇలా పెట్టేసి ఇక్కడ చిన్నగా కుట్టేద్దాం. కుట్టేసిన తర్వాత అప్పుడు మనం ఇక్కడి నుంచి చూసుకొని ఇలా స్ట్రైట్గా ఇంతవరకు కుట్టిన తర్వాత మనం ఇక్కడ 2 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం కదా, అక్కడి నుంచి చిన్నగా కొంచెం ఫ్రీ పెట్టుకుందాం. మరీ ఎక్కువ అవసరం లేదు, ఈ మాత్రం పెడితే సరిపోతుంది. భుజం మీద కొంచెం కుచ్చు కనిపిస్తుంది అంతే. మార్జిన్ ఈవెన్గా పెట్టుకొని కుట్టుకోవాలి. పాదం ఖర్చు పెట్టుకుంటే స్ట్రైట్ పీస్ భుజం వైపు రావాలి. మనం జిగ్జాగ్ చేసుకున్నది ఇలా కిందకి రావాలన్నమాట. ఇలా పెట్టుకొని ఇక్కడ మార్క్ చేసిన దగ్గర వరకు స్ట్రైట్గా కుట్టేయాలి. నాకు మార్క్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడి నుంచి నేను
ఫ్రిల్ పెడుతున్నాను. త్రీ ఫ్రిల్స్ వచ్చినాయి. అలాగే ఇటు సైడ్ కూడా దీన్ని ఇలా చూసుకొని మనం ఇక్కడికి మార్క్ చేసుకున్నాం కదా 2 ఇంచెస్ దగ్గర, ఇక్కడ అక్కడ వరకు స్ట్రైట్గా పెట్టేసుకొని ఫ్రిల్ పెట్టుకోవాలి. ఇక్కడ కూడా ఒక త్రీ ఫ్రిల్స్ పెట్టేసుకుంటే రెండు వైపులా ఈవెన్గా వస్తుంది. స్టిచ్ వేసేసుకోవాలి. దీనికి మనం ఇంకో స్టిచ్ అవసరం లేదు, ఎందుకంటే దీని మీద లైనింగ్ పెట్టి కుడతాం కదా, ఇది ఇలా వస్తుంది అన్నమాట. ఇది ఇలా వస్తుంది. అలాగే ఈ హ్యాండ్కి కూడా ఇటువైపు కూడా సేమ్ అలాగే కుట్టుకోవాలి. ఈ స్టిచ్ ఎప్పుడు బ్యాక్ సైడ్కి రావాలి. ఇట్లా పెట్టుకొని దీనికి కూడా సుమారుగా ఒక 2 ఇంచెస్ వరకు ఇలా మార్క్ చేసుకొని సెంటర్ పాయింట్ దీనికి ఒకసారి పెట్టేద్దాం. సెంటర్ పాయింట్ ఇలా కుట్టేసుకున్నాక అప్పుడు దానికి 3 వచ్చినాయి కదా, దీనికి కూడా కొంచెం ఇంచుమించుగా 3 పెట్టుకుంటే సరిపోతుంది. అయితే ఇటు నుంచి చూసుకొని అక్కడ వరకు స్ట్రైట్ తీసుకొని ఇక్కడ నుంచి ఫ్రిల్ పెట్టేసుకోవటమే. వచ్చాయి అలాగే ఇది కూడా కుట్టేసుకోవాలి. ఇది హ్యాండ్స్ జాయిన్ చేసాం కదా, సేమ్ ఇలాగే లైనింగ్ కూడా స్టిచ్ చేసేసుకోవాలి. లైనింగ్ ఇది ఫ్రంట్ పార్ట్ కదా, ఫ్రంట్ పార్ట్ దాని మీద బ్యాక్ పార్ట్, ఇది చంకలు ఇటువైపు ఇలా పెట్టేసుకొని దీన్ని కూడా ఇలా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. నీట్గా పెట్టుకోవాలి. ఇక్కడ ఏమాత్రం తేడా వచ్చినా అది ఫినిషింగ్ రాదు. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది దానిలాగే ఇటు ఒకసారి స్టిచ్ చేసేసుకోవాలి. వేసుకోవాలి. అన్నిటికీ పాదం ఖర్చు పెట్టేసుకుంటే మనకి ఎక్కువ తక్కువ రాకుండా ఉంటుంది. చేసుకొని ఇలాగా
ఇది ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్. ఇలా ఉంది కదా. హ్యాండ్స్, మనం కుట్టిన హ్యాండ్స్ ఇటువైపుకి ఇలా వేసేసుకోవాలి. ఇలా వేసుకొని దీన్ని కొంచెం ఇలా ఫోల్డ్ చేసేసుకొని పెట్టుకోవాలి. సేమ్ అలాగే ఇటువైపు కూడా దీన్ని ఇలా రోల్ చేసుకొని దీనిలో పడకుండా చూసుకుని ఇటువైపు పడకుండా చూసుకోవాలి. నీట్గా పెట్టుకొని ఇప్పుడు ఇది రైట్ సైడ్ కదా, దీనిది కూడా రైట్ సైడ్ మీద రైట్ సైడ్ రావాలి. అర్థమవుతుంది కదా. ఇది రైట్ సైడ్, ఇది రైట్ సైడ్ కాబట్టి రైట్ సైడ్ మీద రైట్ సైడ్ పెట్టుకొని ఇలాగా రౌండ్గా హ్యాండ్స్, నెక్ మొత్తం కుట్టేసుకోవాలి. ఇది వదిలేసుకోవాలి. హ్యాండ్స్, నెక్ మొత్తం దీన్ని రౌండ్గా కుట్టాలి. కుట్టేటప్పుడు ఇవి ఆ కుట్టులో పడిపోకుండా జాగ్రత్తగా చూసుకుంటూ కుట్టుకోవాలి. ఓకేనా. ఇది ఈ కుట్టు దగ్గర ఇవి వెనక పెట్టాం కదా, ఈ కుట్లు ఇప్పుడు దీనిది ముందు వైపుకి ఇటువైపుకి పెట్టుకోవాలి. ఫ్రంట్ సైడ్కి పెట్టాలి. టాప్ది బ్యాక్ సైడ్ పెడితే లైనింగ్ది ఫ్రంట్ సైడ్కి పెట్టుకుంటే మనకి ఒకే చోట ఎత్తుగా రాకుండా ఉంటుంది. ఈ రెండింటికి ఇలా చూసుకొని కరెక్ట్గా ప్లేస్ చేసుకొని ఇక్కడ నుంచి ఒకటి కుట్టేస్తాం. ఇది కూడా పాదం ఖర్చు పెట్టుకోవాలి. జాగ్రత్తగా చూసుకొని కుట్టుకోవాలి. దేన్ని లాగకూడదు. ఫ్రంట్ పార్ట్ కానీ, లైనింగ్ కానీ, ఒరిజినల్ క్లాత్ కానీ లాగకుండా కుట్టాలి. హన్సా ఒకసారి ఇట్లా పెట్టి ఇది ఇటు జాయిన్ చేస్తాను. తర్వాత అలాగే అటు హ్యాండ్ కూడా జాయిన్ చేసేసిన తర్వాత అప్పుడు నెక్ కుట్టుదాం. సేమ్ ఇలాగే ఇది బ్యాక్ సైడ్కి వచ్చింది కదా, ఇది చూసుకొని ఇది ఫ్రంట్ సైడ్కి పెట్టుకోవాలి. ఇలాగా ఇలా పెట్టుకొని నీట్గా ప్లేస్ చేసుకొని అప్పుడు కుట్టుకోవాలి. కుట్టేటప్పుడు దీని కిందకి ఏమైనా పడిందేమో చూసుకొని ఇది నీట్గా పెట్టుకొని కుట్టుకోవాలి. ఫస్ట్ సెంటర్లో వేసేసుకుంటే అటు ఇటు కలిపేసి తర్వాత అచ్చా ఇది ఇటు కుట్టేసాం కదా, దీన్ని ఇలా పెట్టుకొని అటు చివరి నుంచి ఒకసారి లైన్గా కుట్టేసుకోవాలి. ఇది ఇక్కడికి కరెక్ట్గా సాగదీయకూడదు. మెయిన్ ఫ్యాబ్రిక్ కానీ లైనింగ్ కానీ అస్సలు సాగదీయకూడదు. ఇది అయిపోయింది కదా. ఒకసారి ఇది చూడండి. ఇది మనం హ్యాండ్ వేసాం. దీన్ని ఇలా నీట్గా ఇటు పక్కకు పెట్టేసుకొని అప్పుడు ఈ రెండు ఇది ఇటువైపు వచ్చింది కదా, ఈ ఖర్చు ఈ సీమ్ ఇటువైపు వచ్చింది, ఇది వెనక్కి ఇటు పక్కగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఇక్కడి నుంచి ఇలా నెక్ లైన్ అంతా రౌండ్గా కుట్టేసుకోవాలి. ఇదంతా నీట్గా ఈ హ్యాండ్ లోపల ఉంది కదా, దీన్ని జాగ్రత్తగా చూసుకొని కుట్లలో పడకుండా చూసుకుంటూ కుట్టేయాలి. ఇలా జాగ్రత్తగా చూసుకుంటూ ఇక్కడికి వచ్చేసరికి హ్యాండ్ వచ్చింది కదా, దీన్ని లోపలికి ఇలా తోసుకుంటూ నీట్గా మళ్ళీ ఈ కుట్టు వచ్చేసరికి ఇది ఇటువైపుకి వచ్చింది కదా, దీన్ని ఇటువైపుకి పెట్టుకొని నీట్గా రెండు కుట్లు ఇలా కరెక్ట్గా పెట్టేసుకొని అప్పుడు నెక్ కుట్టేయాలి. రెండు కలిపి పట్టుకోవాలి. ఒకటి పట్టుకున్నామంటే సాగిపోతుంది. ఇలాగా మనం పాదం ఖర్చుతోటి పెట్టేసేయాలి. మధ్యలో ఇది బయటికి ఏమైనా వచ్చిందేమో హ్యాండ్ చూసుకుంటూ లోపలికి తోసుకుంటూ ఇలా వేలు పెట్టి తోసుకుంటూ కుట్టుకోవాలి. ఈ భుజం దగ్గర మాత్రం పట్టుకోవాలి, దాన్ని వదలకూడదు. వదిలితే అటు ఇటు వెళ్ళిపోతుంది.
ఇది నెక్ హ్యాండ్స్ మొత్తం కుట్టేసాం కదా. ఇప్పుడు దీన్ని ఇలాగా తిరగేసుకోవటానికి మనం చిన్నగా ఇలాగా కట్ చేసుకోవాలి. ఈ కట్ చేసుకోవడం కూడా ఇలాగా స్ట్రైట్గా కట్ చేయకూడదు, క్రాస్గా పెట్టుకుంటేనే మనకి నీట్గా ఉంటుంది. లేకపోతే దగ్గరికంట ఒక 2-3 మిల్లీమీటర్స్ ఉంచి ఇక్కడంతా కట్ చేసేసుకోవచ్చు. దానికన్నా ఇది ఇలా పెట్టుకుంటే బెస్ట్. ఇది కొంచెం ఇలాగ క్రాస్గానే పెట్టాలి. ఇలా కర్వ్ తిరిగిన చోట మాత్రం చూసుకొని జాగ్రత్తగా ఆ ప్లేస్లో తప్పకుండా క్రాస్ ఒకటి పెట్టుకోవాలి. ఇలా క్రాస్గా పెట్టుకోవాలి. క్రాస్ చేయాలి. ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా, దీన్ని ఒక పిన్నిస్ తీసుకొని ఇలాగా ఒక సైడ్ పెట్టేసి ఇది ఇందులోంచి పాస్ చేసేసి అటు చివరికి తీసేసేయాలి. తీస్తే తిరగబడిపోతుంది. ఇలా పెట్టి ఇలా తీసుకొని ఇలా లాగేసేయాలి. ఇలా లాగేస్తే రైట్ సైడ్కి ఇలా వస్తుంది అనమాట. మనము కుట్టింది కుట్లు అవి కనిపించకుండా ఇలా నీట్గా వచ్చేస్తుంది. అలాగే ఇటువైపు కూడా దీన్ని ఇలా పెట్టేసి ఒకసారి తీసేసుకోవాలి. ఇది ఉంది కదా, దీన్ని లైనింగ్కో లేకపోతే మెయిన్ ఫ్యాబ్రిక్కో ఇలా పెట్టుకొని లోపల నుంచి లాగేయాలి. ఇలా పెట్టి దీనిలోంచి ఇలాగా ఇటువైపు కనిపిస్తుంది. ఇలా తీసేయాలి. ఇలా తీసేస్తే మనకి ఇది రివర్స్ అయిపోతుంది. దీన్ని కొంచెం ఇక్కడ ఐరన్ చేసేస్తే ఇక్కడ నీట్గా వస్తుంది. చూసారా, బొటిక్ స్టైల్ అనమాట. బొటిక్ స్టైల్లో ఇలా కుట్టుకుంటే మనకు అసలు సీమ్ కనిపించదు. కుట్లు అవి ఉన్నాయి కదా, అవి అస్సలు కనిపించకుండా నీట్గా వచ్చేస్తుంది. ఇక్కడ ఒకసారి ఇలా ఐరన్ చేసేసుకుంటే నీట్గా అయిపోతుంది. చూసారా, ఇటు మనకి కుట్లు కనిపించేవి కదా, మామూలుగా అయితే కుట్లు కనిపిస్తాయి కదా, ఇలా కుట్టామంటే మనకి చెయ్యి లోపల నుంచి ఇలా వస్తుంది. కుట్లు కూడా కనిపించవు, నెక్ కనిపించదు. మనం క్రాస్ పీస్ వేసేసి నెక్ చుట్టూ కుట్టి దాన్ని మళ్ళీ హెమ్మింగ్ చేయటమో లేకపోతే మిషన్ మీద వేయటమో కాకుండా ఇలా చేసేసుకున్నామంటే పని త్వరగా అయిపోతుంది. మనకి బొటిక్ లుక్ వస్తుంది. అసలు చాలా ఫినిషింగ్ చాలా బాగుంటుంది. చాలా నీట్గా వచ్చేస్తుంది. చూసారా, ఇంకా మనం బాడీస్ అంటించేసుకోవటమే. దీనికి బాడీని స్కర్ట్ పార్ట్ అంటించేస్తే గౌన్ ఫ్రాక్ రెడీ అయిపోతుంది. దీన్ని ఐరన్ చేసి తీసుకొస్తాను ఒకసారి.